హాయ్ పిల్లలు, మనం ఈరోజు 3వ తరగతి తెలుగు సంసిద్ధతా పాఠం అడవి అభ్యాస పత్రం 12 బోధనాంశం గుణింతాలు ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది బొమ్మలను చూడండి, సరి అయిన పదానికి 0 చుట్టండి. ఇక్కడ బొమ్మ చూడండి, ఇక్కడ బొమ్మలో ఇచ్చింది ఏంటిది? ఇది కొడవలి. ఇక్కడ పక్కన పదాలు చూడండి, ఏమేమి ఇచ్చాడు? వడకొలి, కొడవలి, కొడలివ, డలివకో. ఇదేంటిది? కరెక్ట్ పదం ఏంటిది? కొడవలి. నెక్స్ట్ ఇదేంటిది? బొంగరం. బొంగరం ఎక్కడుంది? బొంగరం, రంగంబో, గరంబో, బొరంగం. ఏంటిది కరెక్ట్? బొంగరం. తర్వాత ఇది రోకలి. రోలిక, రోకలి, కరోలి, లిరోకి, లిరిలోక. ఏంటిది కరెక్ట్? రోకలి, రోకలి. టోపీలు. ఏంటిది? టోపీలు, పీటోలు, లూటోపి, టోలూపి. ఏంటి ఇవి? టోపీలు. కింది పదాలను చదవండి. ఓత్తం, ఓత్తం దీర్ఘం, ఔత్తం గుణింతాక్షరాల కింద గీత గీయండి. చూడండి, ఫస్ట్ ఇచ్చిన పదాలు ఏంటి? గొడుగు, కోటు, గోరు, దొర, కొంగ, నౌకరు, చౌక, కోతి, గోడ, సోపతి, గౌరవం, మౌనం, దొంగ, తౌడు, పౌడరు, బౌలి. ఇక్కడ మనం ఓత్తం, ఓత్తం దీర్ఘం, ఔత్తం ఉన్న గుణింతాక్షరాల కింద గీత గీయాలి. గొడుగులో ఏముంది? గా కోత్తం ఇస్తే గో ఉంది. కోటులో కాకొత్తం దీర్ఘమిస్తే కో ఉంది. గోరులో గా కొత్తం దీర్ఘమిస్తే గో ఉంది. దొరలో దా కోత్తం ఇస్తే దో ఉంది. కొంగలో ఒక కోత్తం ఇస్తే కో ఉంది. నౌకరులో నా కౌత్తం ఇస్తే నవ్వు ఉంది. చౌకాలో చ కౌత్తం ఇస్తే చౌ ఉంది. కోతిలో ఒక కొత్తం దీర్ఘమిస్తే కో ఉంది. గోడలో ఒక కొత్తం దీర్ఘమిస్తే గో. సోపతిలో ఏముంది? సా కౌత్తం దీర్ఘమిస్తే సో. గౌరవంలో ఏముంది? గ కౌత్తం ఇస్తే గౌ. మా కౌత్తం ఇస్తే మౌ, మౌనం. దొంగలో ద కౌత్తం ఇస్తే దో. తౌడులో త కౌత్తం ఇస్తే తౌ. పౌడరులో ప కౌత్తం ఇస్తే పౌ. బౌలిలో బ కౌత్తం ఇస్తే బౌ. ఈ విధంగా మనం ఓత్తం, ఓత్తం దీర్ఘం, ఔత్తం ఉన్న అక్షరాలకి 0 చుట్టాను. నెక్స్ట్ కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. ఆలోచించి రాయడం స్వీయ రచన. గౌరవం. గౌరవం అని అంటే ఏం రాయాలి? ఏం రాద్దాం ఇక్కడ? పెద్దలని గౌరవించాలి. పెద్దలని గౌరవించాలి. నెక్స్ట్ కోతి. కోతి చెట్టు కొమ్మలపై నివసిస్తుంది. తర్వాత పౌడరు. పౌడరు ఏంటిది? నేను రోజు పౌడరు వేసుకుంటాను. నెక్స్ట్ పొలం. మాకు పొలం ఉంది. ఈ విధంగా మనకు ఇచ్చిన పదాలతోని సొంత వాక్యాలను రాసాము. ఇక్కడ పొలం అని అంటే పొలం అనే పదం ఇక్కడ వచ్చింది. ఇక్కడ పౌడరు అని అంటే పౌడరు అనే పదం ఇక్కడ వచ్చింది. కోతి అంటే కోతి అనే పదం ఇక్కడ వచ్చింది. గౌరవం అంటే గౌరవం అనే పదం ఇక్కడ వచ్చింది. ఈ విధంగా మనం ఆ పదాలను ఉపయోగించి రాయడాన్ని సొంత వాక్యాలు అని అంటాం. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.